హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కంకంటి. ఈ వీడియోలో మనం వచ్చేసి తడిపిండి కానీ పాకం కానీ లేకుండా ఈజీగా అరిసెలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. చాలామందికి అరిసెలు చేయడం రాదు. వచ్చిన వాళ్ళకైతే పర్లేదు, కానీ రాని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. అరిసెలు తినాలని ఉంటుంది బట్ చేసుకోవడం రాదు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు, పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి. టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఒరిజినల్ నార్మల్ అరిసెలు లాగానే ఉంటాయి అన్నమాట. దానికోసం ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. తురిమిన బెల్లం తీసుకోవాలి 1 కప్పు. మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 కప్పు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇందులో అదే కప్పుతోటి 1.5 కప్పు వాటర్ పోసుకున్నాను. ఇక్కడ బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుందండి, ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు, తీగ పాకం రావాల్సిన అవసరం లేదన్నమాట. ఎక్కువగా తీగ పాకం వస్తే కూడా అరిసెలు గట్టి పడిపోతాయి, ఆ విధంగా అవసరం లేదు. కొద్దిగా మరిగితే సరిపోతుంది. ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, వీటిని మనం వడపోసుకోవాలి. మొత్తం బెల్లం అంతా పాకం వాటర్లో కరిగిన తర్వాత ఈ విధంగా వడపోసుకుంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారా, ఇందులో కొద్దిగా డస్ట్ పార్టికల్స్ మనకు కనిపిస్తాయి. వీటిని అవాయిడ్ చేయడానికి మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ పాకాన్ని అదే ప్యాన్లో పోసుకొని ఇందులోకి మనం యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ నువ్వులు, ఇందులోకి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా తీగపాకం అవసరం లేదు. స్టవ్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి, కొద్దిగా మరగనివ్వాలన్నమాట ఈ వాటర్ని. ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకుందాం. దీనికోసం 1 కప్పు బియ్యం పిండి, నార్మల్ బియ్యం పిండి అండి, నానబెట్టి పట్టించింది కాదు, నార్మల్ పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇవి పొడి బియ్యం పిండితో డైరెక్ట్గా చేస్తే విరిగిపోతాయి కాబట్టి కొద్దిగా 1/2 కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. వీటిని రెండింటిని బాగా కలుపుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1.5 కప్పు వాటర్కి 1.5 కప్పు పిండి సరిపోయింది కదా అండి. ఈ విధంగా పక్కా కొలతలతో తీసుకుంటే మనకు విరిగిపోకుండా ఈజీగా వస్తాయన్నమాట. వీటన్నిటిని ఇలా మరుగుతున్నటువంటి పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియంలోనే పెట్టాలండి స్టవ్, సిమ్లో పెట్టాలి, సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా పెడితే మాడిపోయినట్టు అవుతుంది, గట్టి పడిపోతుంది పిండి. సిమ్లోనే పెట్టాలి పిండి. ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం చేతితో కొద్దిగా ఇట్లా ఒత్తినట్టు చేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేయాలి. కొద్దిగా చల్లారుతుందన్నమాట. ఈ పిండిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత మనం ఒక బౌల్లోకి కొన్ని నువ్వులు తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని మనవి ఈ విధంగా నువ్వులని వాటర్లో తడి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవడం వల్ల మనం అరిసెల పైన నువ్వులను అద్దుతాం కదా, అవి ఆయిల్లోకి విడిపోకుండా అలాగే ఉంటాయన్నమాట, ఎక్కువగా విడిపోకుండా ఉంటాయి. అందుకే ఈ విధంగా వాటర్తో కొంచెం తడి చేసి పెట్టుకోవాలన్నమాట. మనం పిండికి అద్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, విడిపోకుండా ఉంటాయి. పిండి ఇక్కడ చల్లారిపోయిందండి. కొద్దిగా వేడిగా అనిపిస్తే చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి పిండిని. పిండి ఇక్కడ వచ్చేసి మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి, నార్మల్గా ఉండాలి. పిండి గట్టిగా ఉంటే అరిసెలు పొంగవు, పగుళ్ళు వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒక బటర్ పేపర్ కానీ నార్మల్ ఆయిల్ కవర్ కానీ ఏదైనా ఒక కవర్ తీసుకొని మనం ఆ పిండిని ఒక మీడియం సైజులో చిన్న ఉండలాగా చేసుకొని మనం నువ్వులు అద్దేసి ఈ విధంగా మెత్తగా అరిసెలాగా ఒత్తుకోవాలి. మరీ లావుగా ఒత్తకూడదు, మరీ సన్నగా ఒత్తకూడదండి, మీడియంగా ఒత్తుకోవాలి. చూడండి, ఇంత మందం సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఒత్తుకొని
మనం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి ఆయిల్ మరీ ఎక్కువగా కాగకూడదండి, నార్మల్గా ఉండాలి ఆయిల్, మరీ ఎక్కువగా అవసరం లేదు. అండ్ పిండి పల్చగా అయిందనుకోండి నూనెలో అరిసెలు అనేటివి విడిపోతాయి. కాబట్టి ఇందులో కొంచెం పొడి పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని మీరు కన్సిస్టెన్సీ చూసుకొని చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పొంగుతాయి. పిండి కరెక్ట్గా ఉంటే ఈ విధంగా కరెక్ట్గా పొంగుతాయండి అరిసెలు. మనం గట్టిపడినా విరిగిపోతాయి, లూజ్గా అయినా విడిపోతుంది పిండి నూనెలో వేయంగానే. పగుళ్ళు వస్తాయన్నమాట గట్టిగా ఉంటాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అంత పిండిని మనం ఈ విధంగా చేసేసుకోవాలి, నువ్వులతో అద్దుకొని. మీడియంలోనే పెట్టాలండి ఫ్లేమ్. అండ్ ఈ విధంగా మనం అరిసెలను ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో ఆయిల్ మొత్తం పోవడానికి ఒక ప్లేట్ తీసుకొని పైన ఒక క్యాప్ లాంటిది పెట్టి ప్లేట్ లాంటిది పెట్టి ఈ విధంగా ఒత్తుకుంటే టేస్టీగా ఉండే అటువంటి అరిసెలు రెడీ అయిపోతాయి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ అరిసెలు ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. చూడండి ఎంత గుల్లగా సూపర్గా వచ్చాయి. టేస్ట్ లోపల కూడా పర్ఫెక్ట్గా, లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.